వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో నెలకొన్న శ్రీ తాళ్లకుంట బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర బజ్జేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, గట్కేసర్ మండల మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గట్కేసర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్, పోచారం మాజీ ఉప సర్పంచ్ ఆకిటి బాలరెడ్డి, గట్కేసర్ మండల్ రైతు సేవ సహకార సంఘం డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, గోపు బాలరాజ్ యాదవ్, కందుల కుమార్, ముదిరాజ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతపంటి సత్తయ్య యాదవ్, ఆలయ ధర్మకర్తలు మేడగోని ఆంజనేయులు, ఉదారి వెంకటేష్, కాంతి, లావణ్య, బండారి సుధాకర్, ఆలయ అర్చకులు యాదవల్లి వినయ్ శర్మ, మాజీ చైర్మన్ ఉదారి వేణుగోపాల్, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ నిరుడు గీతా శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రామారావు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు కళ్యాణంలో పాల్గొన్నారు. మండపంలో మాట్లాడకుండా ఖచ్చితంగా భూమి మీద కూర్చొని కుర్చీలు చీరలు ఏవైతే 2 గంటల భూమి మీద కూర్చొని కలిగినటువంటి వయసు ఎంత, ఏ వయసులో స్వామి ఆరాధన చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితం దక్కుతుంది. అక్కడ ఒక చిన్న బాలుడు ఉన్నాడు, దాన్ని తీసుకొచ్చి నాన్న ఇక్కడ కళ్యాణం జరుగుతుందో 2 గంటల పాటు మాట్లాడకుండా ఇక్కడ కూర్చో, అన్నీ వస్తుంది, మంచి చదువు వస్తుంది, నాన్న మంచి బొమ్మలు తీసుకొని వస్తున్నాడు, 2 గంటలు కూర్చుంటాడా, కదలకుండా మాట్లాడకుండా కూర్చోండి. సరే, ఒక వయసుకు వచ్చినటువంటి ఆడపిల్ల కానీ, వయసుకు వచ్చినటువంటి మగపిల్లాడు కానీ ఒక 2 గంటల పాటు కూడా ఆ యొక్క హోమంలో దీక్షా వస్త్రాలు కట్టుకొని సాంప్రదాయంగా ఉండి ఒక 2 గంటల పాటు ఎవరితో మాట్లాడకుండా
యాసిటి శ్రీనివాస్ గారు వెంకటాపురం వాస్తవ్యులు 200 రూపాయల ప్రకటన సమర్పించారు. 30 నుంచి 40 ఎకరాల ల్యాండ్ ఈ ప్రాంతం కర్ణాటక ఆంజనేయులు గారు వెంకటాపురం వాస్తవ్యులు 200 రూపాయల ప్రకటన సమర్పించారు. భగవంతుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉదయ శివకుమార్ శైలజ గారు 500 రూపాయలు ఈ కళ్యాణ కార్యక్రమం అయిన తర్వాత ఏదైతే భగవంతుడు ఉన్నాడో పెద్ద టెంపుల్ ఈ ప్రాంతానికి గట్కేశ్వర సువర్ణ మండలంలోనే వెంకటేశ్వర గారు స్వామివారికి 510 రూపాయలు విరాళంగా సమర్పించారు. వారి కుటుంబ సభ్యులకు స్వామి ఆశీస్సులు. యమునంపేటలో ఉంటుంది దూరి చిరంజీవి గారు 100 రూపాయలు విరాళంగా సమర్పించారు. టెంపుల్ ఏదైతే ఉందో పి సుజాత గారు చరిత్రగల టెంపుల్ పి సుధాకర్ గారు 30 రూపాయల ప్రకటన సమర్పించారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మన్నాడు యాదవ్ గారు 110 రూపాయల ప్రకటన సమర్పించారు. చైర్మన్ గారిని సత్తయ్య గారిని అదేవిధంగా డైరెక్టర్ వెంకటేష్ గారిని ఆంజనేయ గారిని విరాళంగా సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి ఆశీస్సులు. నేరుడి వెంకటేష్ సంధ్య గారు వెంకటాపురం వాస్తవ్యులు 1,001 రూపాయలు విరాళంగా సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి ఆశీస్సులు. వెంకటేష్ నేరుడి నరసింహ గారు 100 రూపాయలు స్వామి ప్రకటన సమర్పించారు. నేరుడి దీపక్ నాయక్ గారు 1,110 రూపాయలు విరాళంగా సమర్పించారు. సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఈ ప్రాంత వాసులందరూ కూడా పూల శ్రీనాథ్ గారు 2,106 రూపాయలు ప్రకటన సమర్పించారు. కలాసి శ్రీనివాస్ హేమమాల శ్రీనాథ్ స్వామివారి 1,110 రూపాయలు విరాళంగా సమర్పించారు. చల్లగా ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరినీ చల్లగా చూడాలని చెప్పి ఆ దేవిని నేరుడి రాబోయే రోజుల్లో నేరుడి కృష్ణ శర్మ గారు 210 రూపాయలు ప్రకటన సమర్పించారు. చేసుకొని ముందుకు తీసుకెళ్తాం. రాములు గారు